హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నిన్నటి దినంన అన్ని కాలంబులనున్న యెహోవా అనే పాటని మనం పాడుకుని ప్రతి ఒక్క పదాన్ని యొక్క అర్థం తెలుసుకున్నాం కదా. ఈరోజు బేతాల్ జాన్ గారు రాసిన ఇంకొక ఆంధ్ర క్రైస్తవ కీర్తనని మనం ధ్యానించుకుందాము. అందులో ఉన్న ప్రతి పదాన్ని అర్థం చేసుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, ఈ టైంని మాకు అందరికీ మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ యేసయ్య. మేము ఈరోజు ఈ పాటని అర్థం చేసుకుంటుండగా ధ్యానించుచుండగా సహాయం చేయండి ప్రభా. బేతాల్ జాన్ గారు ఆయన జీవిత అనుభవాలని బట్టి, ఆయనకున్న ఆత్మీయ స్థితిని బట్టి ప్రతి ఒక్క పాటని చాలా ఆలోచించి రచించారు. అలాంటి భక్తుడిని ఇచ్చినందుకు వందనములు యేసయ్య. మేము ఆ పాటని వినియోగించుకుంటూ అది పాడి అర్థం చేసుకుని హృదయపూర్వకంగా ధ్యానించుకుంటూ సహాయం చేయండి. మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి. అట్టి స్థితిని మాకు దయచేయండి యేసయ్య. ఆమేన్. అయితే బేతాల్ జాన్ గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాసిన ఇంకొక పాట వరుసలో చూస్తే 205వ పాట సిలువ ధ్యానము అని ఉంటుంది. రాగం వచ్చేసి ముఖారి, తాళం వచ్చేసి ఆది. ఈ పాట వచ్చేసి ఏమీ మేరంబులేకయా మరణ స్తంభము నేల మోయనాయను నా యేసు ఎంత ఘోరములాయను, నా యేసు ఎంత ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియ నేమి నోరము దోచెను, నా యేసు ఎంత ఘోరములాయను. ఇది పాట. ఇది చరణము. పల్లవులు వచ్చేసరికి ఇంకా పల్లవుల్లో మున్ను దీర్ఘదర్శులైన నిన్న రీతిన కన్నే కడుపున పుట్టిన నా యేసు అని చెప్పి మనకి మొత్తం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 14 చరణాలు ఉన్నాయండి ఈ పాటకి. అయితే ఈ రోజున మనం మొదటి 3 మనం నేర్చుకుందాం. ఫస్ట్ 3 స్టాంజర్స్ నేర్చుకుందాం. అయితే ఏమీ నేరంబు లేక యా మరణ స్తంభము నేల మోయ నాయను నా యేసు ఎంత ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు దీయ నేమి నేరము దోచెను. అంటే ఏ నేరము చేయలేదు నా యేసు, మరణ స్తంభాన్ని మూసేందుకు నేలపై వెళ్ళాడెందుకు? అసలు యేసయ్య ఏ నేరము చెయ్యలేదు, కానీ ఆ మరణ స్తంభాన్ని మూసేలాగా ఎందుకు ఆ పరిస్థితిలోనికి వెళ్ళాడు? ఎంత ఘోరమైన బాధలు భరించాడు. ఈ మానవులు ఆయనను యెరూషలేము వెలుపలికి లాగడానికి అసలు ఏం నేరం చేశారని ఆయనను అట్లా యెరూషలేము వెలుపలికి లాగేశారు, తోసేశారు. అసలు ఏమి నేరం చేశారు అని ఈ మొదటి పల్లవి అర్థము. ఇంగ్లీష్లో చూసుకుంటే, ఓ వాట్ క్రైమ్ డిడ్ మై జీసస్ కమిట్ దట్ హీ హ్యాడ్ టు క్యారీ దట్ డెప్త్ క్రాస్ వితౌట్ ఎనీ గిల్ట్. How terrible were his sufferings. What sin did he commit for those men to drag him outside Jerusalem? Alas, what? అసలు యేసయ్య అయితే ఏ నేరం చేయలేదు కదండి. మన అందరి నేరముల కోసం, మన అందరి ఇమ్మెచ్యూరిటీ కోసం, మన అందరి చిన్న చిన్న తప్పుల కోసం, మన సిల్లీ మిస్టేక్స్ కోసం, మనం చేసిన భూమి మీద మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు, తర్వాత పుట్టేవాళ్ళు అందరి కొరకు, అందరి పాపంలో ఆయన మీదేసుకుని అంత ఘోరమైన శిక్షను భరించారు. మానవుల చేత వెలుపలికి తోయబడ్డారు, వెలివేయబడ్డారు. ఇంకా స్టాంజా 1కి వస్తే, మున్ను దీర్ఘదర్శులెన్నిన్న రీతిని కన్నే కడుపున పుట్టిన నా యేసు వన్నే మీరంగా బెరిగిన చెన్నైనా నీ మేను చెమట బుట్టంగా నీ కిన్ని కడగండ్లాయను. అంటే అనేక మంది ప్రవక్తలు ముందే నీ గురించి వివరించిన విధంగా కన్యక గర్భంన జన్మించిన నా యేసు అంత అందంగా మెరిసే నీ శరీరం చెమటతో, గాయాలతో తడిసిపోవడం ఎంత దుఃఖం, ఎంత బాధాకరం, ఎంత విచారం.
అవును కదా! మనం ప్రవక్తల గ్రంథంలో చూస్తే యెషయా గారు చెప్పారు, ఇర్మియా గారు చెప్పారు, ఎహెజ్కేల్ గారు చెప్పారు. ప్రతి ప్రవక్త యేసయ్య గురించి చెప్పారు. యేసయ్య వస్తారని చెప్పి ఎంత చక్కగా వివరించారో. అలానే యేసయ్య కన్యక గర్భంలో జన్మించి మనందరి కోసం వచ్చారు. ఎంత సుందరుడో, ఎంత అద్భుతకరుడో కదా! అలాంటి మెరిసే ఆయన శరీరం చెమటతో, గాయాలతో, రక్తంతో తడిసిపోవడం నిజంగా ఎంత దుఃఖకరం. My Jesus, who was born of a virgin and about whom many prophets had spoken long before, your body, so beautiful and radiant, has become drenched with sweat and wounds. Oh, what has become of you? ఇది ఇంగ్లీష్ మీనింగ్. ఎంత చక్కగా రాశారో కదండి. నిజంగా అసలు యేసయ్య శిక్షణ పొందుకోవడానికి ఏ రకంగా చూసినా అర్హుడు కాదు. మనందరి మీద పడాల్సిన శిక్ష అది, కానీ యేసయ్య మీద పడిపోయింది. కన్న తల్లి ఇట్టి కడగండ్లు గాంచిన కడుపే రీతి నోర్చును నా యేసు, గాంచ నేలను గూలును నిన్నెరిగినట్టివారు నీ పాట్లు గని ఏడ్చి చున్నారలి ఈ వేళను. ఒక కన్న తల్లి అయినా ఇలాంటి కష్టం చూస్తే కన్నీళ్లు కారిస్తుందేమో నా యేసు. ఆమె గర్భంలో పుట్టినవాడివి, నిన్ను నిజంగా తెలుసుకున్నవారు నీ కష్టాలను చూసి ఏడుస్తున్నారు ఈ సమయంలో, ఈ వేళలో, ఈ పరిస్థితుల్లో. అసలు ఆ కన్న తల్లి మరియమ్మ గారు ఎలా తట్టుకున్నారు? అన్ని రోజులు గర్భంలో మోసి, అంత సృష్టికర్తని మోసి, ఆ సృష్టికర్తకు అలాంటి పరిస్థితి వస్తే నిజంగా ఆ కష్టాలను చూసి ఎంత ఏడ్చారు. Even a mother would be moved to tears seeing such suffering. My Jesus, born from a mother's womb, those who knew you truly are now weeping. Upon seeing you pain and fall, oh, what suffering this is. Stanza 3. అయ్యయ్యో యూదులింత నెయ్యంబు దప్పిదైన భయంబు విడిచి పూని నాయేసు మోయ సఖ్యంబుగాని కొయ్య మూపు నెత్తిరయ్య నీకెంత భారమయ్య వెతజూడజాలను. అయ్యో, కఠినమైన హృదయాలు కలిగిన యూదులు భయాన్ని విడిచి నా యేసుని మోయలేనంత బరువైన చెక్కలను మోపించి ఆయన తలపైన పెట్టి అది చూసి నవ్వారు, హేళన చేశారు, బాధ పెట్టారు. ఎవరో అన్యులు చేస్తే మనం ఆశ్చర్యపోవచ్చు. యూదులే, ఆయన ప్రజలే, ఆయన పుట్టించిన వాళ్ళే, ఇశ్రాయేలీయులే ఆయనని ఇట్టి రీతిగా హింసించి ఆయనను గాయపరిచి అది చూసి నవ్వుకున్నారు. ఎంత వేదనకరం. Alas, the Jews with hearts hardened like ghee gone racist, lost all fear and forced my Jesus to carry a wooden beam he could barely bear. How heavy it must have been on his head, how painful it must have been to see. నిజంగా కదండి, ఎంత పెయిన్ఫుల్. సొంత ప్రజలే యేసయ్యను అట్లా చేశారు. ఇదంతా యేసయ్య మన కోసమే భరించారు. ఇదంతా మన కోసమే ఆయన కష్టపడ్డారు. సిలువ యాత్ర మొత్తం మన వల్లే జరిగింది. ఇది ఈ పాట అండి. ఏమీ నేరంబులేకాయా మరణ స్తంభము నేలమోయానాయను నా యేసు ఎంత ఘోరములాయను. ఈ మానవులు యెరూషలేము బయటకు దియ నేమి నేరము దోచెను. నా యేసు ఎంత ఘోరములాయను. ఏమీ నేరము చేయని మన యేసయ్యని ఎంత కష్టాలు పాలు చేశారు. మనమే చేసాము ఈ పరిస్థితికి. యేసయ్య పరిస్థితికి మనందరమే కారణం. ఇంకనూ మన యేసయ్యను మనం బాధించకూడదు, కష్టపెట్టకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిగతా చరణాలు రేపటి దినంన నేను రికార్డ్ చేస్తానండి. వాటి యొక్క అర్థాన్ని రేపటి దినంన మీతో పంచుకుంటాను. పరిశుద్ధుడా యేసయ్య, ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ కాపాడినందుకు థ్యాంక్స్ యేసయ్య. నువ్వు మా కోసం చేసిన త్యాగంకై నీకు అనేక వందనములు యేసయ్య. యేసయ్య, నువ్వు పెట్టిన త్యాగానికి మేము అర్హులమే కాదేమో యేసయ్య. నువ్వు ఎంత కష్టాన్ని వచ్చావో, మేము చిన్న నొప్పికి గింజుకుంటున్నామేమో యేసయ్య, గిలగిలా కొట్టుకుంటున్నామేమో ప్రభా. ప్రసవ వేదన కన్నా 100 రెట్లు ఎక్కువ బాధపడి ఉన్నావు యేసయ్య. యేసయ్య, మమ్మల్ని మన్నించేసయ్య, మాకు సహాయం చేయండి యేసయ్య. మీ చిత్తంలో ఉండుటకు, బ్రతుకుటకు జ్ఞానాన్ని దయచేయండి యేసయ్య. మా బ్రతుకులను మీకు మాదిరిగా ఉంచుటకు సహాయం చేయండి యేసయ్య.
మీరే తోడై ఉండి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచమని యేసయ్య మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్.